జరగండి. కొద్దిగా దూరం ఉండి, కొంచెం దూరం ఉండి, కొద్దిగా దూరం ఉండి, దూరం అడ్డం ఓవర్లు ఇంకొకరు వెనకకైనా రండి. తెలుసు కొంచెం అవి చూడండి. తప్పు కాదు, మీరు చెక్కగారులాగా మాట్లాడండి. ఎవరు బెదిరిస్తాడు? పేరు చెప్పండి. భీమా ఏంటి చెప్పండి. రమ్మని మరి మీరేం చేస్తారు? అందరూ పోరే, మేడం చూస్తారు. మీరు కూర్చొని పని చేయండి నార్మల్గా. చేతులు పెట్టకండి అయ్యా, మీరు అంతా దగ్గర పోతే ఏమవుతుంది? भैया हेलो भैया चाहिए माइक अन्ना ఓన్లీ క్లినిక్ జనరల్ అసిస్టెంట్ సార్. అంతకుముందు లేడీస్ లేరా అన్న? ఉన్నారు ఇక్కడ లేరా? డిపెండెంట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నారా? అయితే ఇది హైలీ స్కిల్డ్ సాలరీ ఎక్కువ రావాలా? సాలరీ ఎక్కువ. మీరు భయపడకుండా ఉంటారు. భయపడదు, మీకు బలం ఉంది కదా, మా గురించి తెలుసు కదా, మరి ఇంకెందుకు భయపడతారు? ఒకసారి చెప్తే ఎట్లా చూపి నేను ట్రై చేస్తాను. ఓకే 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 ఓకే. ఆ ఫిట్ అయినప్పుడు చూసి మళ్ళీ కూడా వేపిస్తారా? ఫిట్ అవ్వకపోతే అట్లేం లేదు, ఒకసారి మీరు పంపిస్తే అంతే. ఇంకా మధ్యలో ఉన్నదా అట్లా కొట్టడం వెళ్ళిపోతుందా పొరలాగా పైనది?
కొద్దిగా చేసాం మేము. ఒకసారి ఆల్రెడీ చేసిరా? జస్ట్ ఇట్లా అనడమేనా? కొద్దిగా క్లీన్ చేసామండి. ఓకే, ముందే క్లీన్ చేసి ఉన్నారు కాబట్టి ఈజీగా అవుతుంది. స్టీల్ అంటే మేడం ఇట్లా రస్తుంది, ఆహా, అది దీంతో మేము చేసాం ఇటు సైడ్ కూడా. ఓకే. ఇదంతా ఆల్రెడీ చేసేసి కాటన్ వేసుకొని క్లీన్ చేసాం. ఓకే. ఆ రస్ట్ ఉండేది ఇప్పుడు ఇదంతా మంచిగా అయిపోయింది. ఓకే. ఇదంతా క్లీన్ చేయడము, కొద్దిగా ఇత్తడి కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా చేయాలి. నెక్ రింగ్స్ మేడం. ఓకే. ఇట్లా ఇది కొద్దిగా క్లీన్ ఇట్లా ఈ కలర్లో రావాలి. ఇగో ఈ స్టీల్ కలర్ ఇక్కడ వరకు వచ్చేంత వరకు చేయాలి. ఎన్ని అవర్స్ పడుతుంది ఇది ఒక్కొక్కటి చేయడానికి? ఒకటి ఫుల్ ఒక డే అంతా పడుతుందా? లేదా పట్టదా? తొందరనే అయిపోతుందా? 3 hours. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీటెడా? ఇంట్రెస్ట్ అనిపిస్తుందా జాబ్? పర్వాలేదా? నైస్ నైస్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. ఏం భయపడకండి, గట్టిగా ఉండండి. పే గ్రేడ్ అది పెరగాలంటున్నా మేము మాట్లాడతాం. మీరు మీ పని చేసుకోండి, మేము మాట్లాడతాం మీ తరఫు. థ్యాంక్ యూ. అందుకే అంటున్నా, దానికోసమే మాట్లాడేది. సొంత ఇంటి పథకమే మెయిన్ కదా. ఇంకోటి ఏంటి? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కదా. పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏం అవార్డు? లాభాల వాటి వస్తుంది కదా. మనం ఏమంటున్నాం అంటే పర్సంటేజ్ కన్నా ఎక్కువ అంతకుముందు ఇయర్లలో ఎక్కువ మ్యాక్సిమం ఏది ఇచ్చిరో దానికన్నా ఒక 10,000 ఎక్కువ అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే పర్సంటేజ్ అని అడిగితే కరెక్ట్ వర్కౌట్ అవ్వట్లే. లాస్ట్ టైం కూడా తప్పిచ్చిరు, అందుకని డిఫరెంట్గా అడుగుదామని చూస్తాం. అట్లా గుడ్ లక్ రా. థ్యాంక్ యూ మేడం. మీ వల్లే మేము ఏసీ కనెక్షన్ తోని ఇంట్లో ఏసీ థ్యాంక్ యూ. కలుసుకుంటాం. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. వారసత్వోత్సవం కూడా ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ రా. టేక్ కేర్. బాయ్ బాయ్. జై తెలంగాణ. బాయ్ రా. అమ్మా బాగున్నావా? ఏం పేరు రా? రాజమ్మనా? మనందరం ఒక ఫోటో దిగుతాం. ప్రతిసారి తలుచుకుంటాం మేము. థ్యాంక్ యూ రా. ఏనా ఇటు వస్తారా? శ్రీలతం. థ్యాంక్ యూ రా. బాయ్, సీ యూ. బాయ్, కలుస్తామ్మా. కాంట్రాక్ట్ కింద చేస్తురా? ఎంత వస్తుంది జీతం? 10,000 వస్తున్నాయా? ఎక్కువ రావాలి. స్టోర్స్లోకి వెళ్ళి వచ్చిరా మీరు? నేను అడుగుతాను అన్న. కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఓన్లీ 10,000 వస్తుందంటే కటింగ్ కాంట్రాక్ట్ వర్క్. మీరు ఎవరు నమ్ముకుంటారు? ఏ యూనిట్ జాండ కడతారు? సిఐటి అంతేనా? వాడిని అడగాలి, మేము ఇప్పిస్తాం. అక్కడే మీ కాంట్రాక్ట్ లేబర్కు యూనిట్ పర్సెంటేజ్ అని వెంకట్ ఇట్రా మాట్లాడతారా? కాలు పోయిందా? ఒక్కసారి డీటెయిల్ తీసుకోవాలి. కొడుకు కాలు పోయిందట. డీటెయిల్ తీసుకున్నాను ఒకసారి. హలో, బాగున్నారా? అంత మంచిదే కదా. థ్యాంక్ యూ సో మచ్. అట్లా కాదు, ఇక వెళ్దాం. బాగున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఓనర్ కమ్ డ్రైవరా? ఇది బాగున్నా. ఏం పేరు? బాగున్నారా? ఏం చేస్తారు ఇక్కడ? ఇక వద్దన్న, వెళ్దాం. వద్దు వెళ్ళిపోదు. వద్దు వద్దు. కెమెరా చూడండి తమ్ముడు.
పదండి పదండి ప్లీజ్. వినయ్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ వర్ధిల్లాలి రైతక్క నాయకత్వం వర్ధిల్లాలి రైతక్క నాయకత్వం వర్ధిల్లాలి. అనిల్ రెడ్డి మైక్ తెచ్చినావా? అది తీసుకురా ఇక్కడ పెట్టు. జై టిఆర్ఎస్ రైతక్క నాయకత్వం వర్ధిల్లాలి రైతక్క నాయకత్వం. 2 minutes 9 minutes ఉంది. 9 minutes ఉంది. అయిపోతుంది. రారన్నా? మైక్ ఆడ పెట్టి స్టార్ట్ చేయి. సారీ ఓకే అన్నీ సార్ పెడ మైక్ తెమ్మండి మీరు అందరు లైన్ ఉండరా? అందరు దూరం ఉన్నారు, అందరు దూరం ఉండండి. అందరూ ఉంటారు అక్కడ దూరం మధ్యలో డిస్కనెక్ట్ చేయడం సరే. ఇది కానీ ఏ కానీ ఎంతసేపు అవుతుంది ఏమైతుంది? జరగండి, మిగతా అందరూ జరగండి. లేడీస్ ఉంటారు. అమ్మ లేడీస్ కొంత థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, పర్వాలేదు. సర్ఫేస్ మీద ఓకే, అది ఇంపార్టెంట్. నైస్ నైస్. గుడ్ లక్ రా. అన్న మీరు చెప్తారా? మాట్లాడన్నా ఇట్లా రా అన్న. అశోక్ అశోక్ ఏడి? अशोक का अशोक का अशोक को बुलाओ. अशोक ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా ఇక్కడ. అదే అదే అందుకే. హలో హలో మైక్ ఎట్ట పెట్టి ఇటు ముందర పెట్ట. हाँ नो प्रॉब्लम, आप बात करिए, आ जाता. అందరు సూపర్వైజర్ నీ వర్క్ షాప్ నీ ఫెయిల్యూర్ ఇవ్వాలి ఇక్కడ. జర్నలిజం మీటింగ్ పెట్టారు. అది కాదులేదు, ఇది కాదులేదు. క్లాస్ ఎట్లా ఎవడా బెదిరించాడు? ఇంజనీర్ సాబ్, మీ సమస్యల గురించి హెచ్ఎంఎస్ కొట్లాడింది, ఒకరోజు సమ్మె చేసింది. మీకు తెలియదు, అది మర్చిపోకూడదు. కార్మికుల కోసం మిమ్మల్ని కూడా ఇవాళ మేనేజ్మెంట్ ఆటలు ఆడుకుంటుంది మీతోటి. మీ సమస్యలు పరిష్కారం చేయడం లేదు. ఏ కార్మిక సంఘం మీ గురించి మాట్లాడలేదు, ఒక హెచ్ఎంఎస్ తప్ప. తెలంగాణ రక్షణ సేన చీఫ్ మా యూనియన్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చి కలవాలి. దట్ ఈస్ మర్యాద. మేము ఎంప్లాయీస్ గురించి పనిచేస్తున్నాం, అందరి గురించి. కార్మిక మిత్రులారా, వర్షా మిత్రులు మీకోసం వచ్చిన కొద్దిగా దగ్గర రండి వైసాబ్. మీరు భయపడకండి. ఆ భీమా గారు ఏం సస్పెండ్ చేయరు, ఎవరికి ఏం బెదిరిస్తారు, ఉత్తగానే బెదిరిస్తారు. అట్లా మీరు దగ్గరకు పోతే మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని, జీతం కట్ చేస్తామంటే అది ఉత్తమాటలే. జీతం కట్ చేస్తారంటే వాళ్ళ జీతాలు ఎన్ని కట్ చేయాలో మాకు తెలుసు. మీ ఏరియా వర్క్షాప్ నుండి
ఏసీలు ఎత్తుకపోయిన ఆఫీసర్ మీద జీతాలు కట్ చేయాలి, మీకు ఎట్లా కట్ చేస్తారా? హైదరాబాద్ ఇంట్లో ఏసీలు పట్టుకుపోయింది ఇక్కడ నుండి. అటువంటి వాళ్ళు దౌర్బాజులు ఉన్నారు. కనుక ఏదేమైనా తెలంగాణ రక్షణ సేన హెచ్ఎంఎస్ ఇద్దరం కలిసి సింగరేణి సంస్థను కాపాడాలి, సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం చేయాలి. అక్కడ ఒక దుకాణం పెట్టింది అనిల్, మీరు ఇట్లా పైసా రెండు మైక్స్ పట్టుకొని మాట్లాడండి, 2 మైక్స్ పట్టుకొని మాట్లాడండి. భాయ్ సాబ్ సపరేట్ దుకాణం అక్కడ పెట్టకండి. కనువలు వేసుకున్నావు నువ్వు కూడా రాబోతే ఎట్లనే? మేడం ఇక్కడ ఉంటే మీరు అక్కడ గుసగుసలు పెడతారా? రావాలి మీరు అట్లా దూరం పోవద్దు, అందరు దగ్గర రావాలి. సమస్యల మీద మనం వచ్చినాం. ఇంజనీర్లు గెలిచిన సంఘాలు నాటకం ఆడుతున్నారు. గుర్తింపు సంఘం గుర్తింపు సంఘానికి మీరు భయపడుతున్నారు. మేమున్నాం కదా, గుర్తింపు సంఘం కాల పరిమితి అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళని ఇన్ఫార్మర్ లాగా సింగరేణి మేనేజ్మెంట్ వాడుకుంటుంది. వాళ్ళను తరిమి కొట్టవలసిన అవసరం మనకు వచ్చింది. డిసెంబర్ 27 నాడే అయిపోయింది. పోలీసు వాళ్ళకి పెడుతున్నారు, ఆ ఇన్ఫార్మర్ గా గెలిచిన సంఘాలను పక్కన పెట్టుకుంటారు. ప్రభుత్వంకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలే ఏటీసీ గాని, ఐఎన్టీసీ గాని, సిఐటి గాని ఏ ఒక్క సమస్య మనది పరిష్కారం చేయలే, కొట్లాడలేదు. కొట్లాడని దమ్ము లేదు, వాళ్ళకు ధైర్యం లేదు, పిరికితనాన్ని నూరుపోస్తున్నారు. కార్మికులకు ధైర్యం చెప్పవలసిన ట్రేడ్ యూనియన్ నాయకులు పిరికితనాన్ని నూరుపోస్తారు, బెదిరిస్తున్నారు. మాట్లాడకపోయి నేను ట్రాన్స్ఫర్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని. కనుక అటువంటి భయప్రాంతాలకు భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంఎస్ మీకోసం ఉంది. ఆపదలు ఉన్న కార్మికులను ఆదుకోవడం, సింగరేణి సంస్థను కాపాడడం. ఈ వర్క్షాప్, ఇంత పెద్ద వర్క్షాప్ దేశంలో ఎక్కడ ఉండదు. ఇక్కడ రిపేర్ చేయడానికి కెపాసిటీ ఉన్న ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఫిట్టర్స్ ఉన్నారు, మజ్దూర్స్ ఉన్నారు, టెండర్స్ ఉన్నారు. ఏ పనైనా ఇక్కడ చేయొచ్చు. ప్లేడే వస్తుంది అనే సాకుతోటి పైసలు ప్లేడే అలవెన్స్ వస్తుంది, ఆఫీసర్లకు వస్తలేదు, వీళ్ళకి ప్లేడే ఎందుకు పెట్టాలి, రిపేర్ ఎందుకు చేయించాలి వీళ్ళకు అని ఆదివారం పని కూడా బంద్ పెట్టి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేటు ఒక ఠేలాలో షాప్ పెట్టుకుంటారు. ఠేలాలో షాప్ పెడితే ఇక్కడ ఉన్న యంత్రాలు అక్కడ తీసుకుపోయి ఠేలాలో రిపేర్ చేసుకుని వస్తారు. ఇంత పెద్ద వర్క్ షాప్ లేదు. ఇవాళ మీకు పులిలాగా బతుకుతుందంటే హెచ్ఎంఎస్ చేసిన పని ఇక్కడనే కదా. హెల్పర్ల కోసం మనం 45 రోజులు సమ్మె చేసినాం. సమ్మె చేసి హెల్పర్ సాధించుకున్నాం. అదే గెలిచే సంఘం ఏటీసీ నాయకత్వం హెల్పర్ వద్దన్నది. నేను చర్చల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఫిట్టర్లకు హెల్పర్ ఇవ్వాలంటే హే అనుకుంటా సీతారామే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? డైరెక్టర్ ముందు హెల్పర్ మేస్త్రికి హెల్పర్ ఇస్తే మేస్త్రి పంటాడట. అటువంటి అలిగేషన్ మీ మీద పెట్టిన తర్వాత కూడా వాళ్ళ ముట్టి పట్టుకుని ఎట్లా ఉరుకుతారు. మేమున్నాం, కొట్లాడతాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏమేమి కావాలి. ఇవాళ ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ మీద అలిగేషన్ ఇస్తారు, పని చేయరట, ఎవ్వరు పని చేయరట, వీళ్ళని ఎటు పంపించాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు అదే డబ్ల్యూసీఎల్ పక్కన ఉన్న డబ్ల్యూసీఎల్ లో మీకు ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న వర్క్ షాప్ లో పనిచేస్తున్న ఈపీ గ్రీజర్ హెల్పర్. ఈపీ గ్రీజర్ హెల్పర్ అంటే 4వ కేటగిరీ 5వ కేటగిరీ మధ్యలో ఉంటది. అటువంటి ఇప్పించినాం. మీరు మిషన్ల మీద పనిచేస్తారు, టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు, వైరింగ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ వైరింగ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఆ వైరింగ్ కనెక్షన్ చేస్తున్నారు. మీకు 4వ కేటగిరీ 5వ కేటగిరీ జీతం ఇవ్వాలి. ఇవ్వకుండా మీకు ఉద్యోగం ఇచ్చుడే ఎక్కువ, మీకు ఇది ఇచ్చుడే ఎక్కువ. కనీసం రెస్ట్ రూమ్ల మీద కూడా మీకు పెట్టడానికి మేనేజ్మెంట్ కు చేతనైతే లేదు. అడగడానికి గెలిచిన సంఘాలకు దమ్ము లేదు. అమ్ముడిపోయిన గాలి గెలిచిన సంఘాలు వాళ్ళ దుకాణం ఖతమైంది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ఇంజనీర్లకు, సింగరేణి జనరల్ మేనేజర్ కూడా ఈ వేదిక పైన చెప్తున్నాం, గుర్తింపు అని పేరు మీ నోట్లోకి వెళ్ళి రావద్దు. గుర్తింపు ఎప్పుడైంది అన్ని సంఘాలు సమానమే, అందరికి సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. గుర్తింపు సంఘం రద్దయిందని ప్రకటన చేయాలి. అది ప్రకటన చేస్తలేరు. అది ప్రకటన చేసిన తెల్లారి వాళ్ళ దుకాణం ఖాళీ అయితే కొట్లాడే తోటి కవితక్కతోటి ఉంటారు. ఇవాళ కవితక్క గారు వచ్చారు. మామూలుగా విషయం కాదు. రాష్ట్రంలో మన రాష్ట్రం, మీరు అందరు తెలియగలరు, మీకు తెలిసి ఉండాలి, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ప్రజల గురించి మాట్లాడటం లేదు, కార్మిక వర్గం గురించి మాట్లాడటం లేదు. అది ఎవరే కంపెనీ పెట్టిన అనుకున్నా, మనవలు పెట్టినారా? కనుక కామ్రేడ్స్, వర్క్షాప్ లో బతికించడానికి లాస్ట్ టైం సుధీత పటేల్ చైర్మన్ ఉన్నప్పుడు మాకు అమెరికా పంపించడం నేను చూసిన.
ఇక్కడికంటే అధ్వానమైన పరిస్థితి అక్కడ. ఇక్కడ ఇంత వర్కర్స్ ఉన్నారు. వెల్డర్స్ ఎందుకు అపాయింట్ చేయలే? మోటార్ మెకానిక్స్ ఎందుకు అపాయింట్ చేయలే? టర్నర్స్ ఎందుకు అపాయింట్ చేయలే? ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఎందుకు అపాయింట్ చేయలే? అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఫిట్టర్ కు ఏజ్ అయిపోయిన వాళ్ళకు వర్క్ షాప్ లో పెట్టచ్చు. 12/3/90 మేము ఒక ఒప్పందం చేసినాం, అది గుర్తుంచుకోండి మీ కామ్రేడ్స్. ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ద్వారా ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఆరోగ్యం భాగాలకి అన్ఫిట్ అయితే సేమ్ జాబ్ వర్క్ షాప్ ఇప్పించిన ఘనత మాది. జాడీదురుగా మేము ఇప్పించినాం. ఈ దరిద్రపు ఏటీసీ ఐఎన్టీసీ వాళ్ళు టీజీపీకేఎస్ వాళ్ళు మజ్దూర్ ఇస్తారు, మజ్దూర్ గా పనిచేస్తారు. ఓవర్మెన్ కు అన్ఫిట్ అయితే మజ్దూర్ చేస్తారు. ఓవర్మెన్, సర్దార్, సూపర్వైజర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్ వీళ్ళు అన్ఫిట్ అయితే బండలు మోసే పనికి తెప్పిస్తారు. లైట్ జాబ్ ఉంటుంది వాళ్ళది, సోఫిస్టికేటెడ్ జాబ్. డంపర్ లో నడిపించిన వాళ్ళకి డంపర్ హెలికాప్టర్ క్యాబిన్ లాగా ఉంటది. అందులో ఏసీలో పనిచేయడానికి అన్ఫిట్ అవుతాడా? బయట ఇక్కడ తీసుకొచ్చి మజ్దూర్ బండలు మోసే మజ్దూర్ చేయిస్తాడు. ఇటువంటి లోపభూయిష్టమైన ఒప్పందాలు ఈ ఏటీసీ నాయకత్వం, ఈ ఐఎన్టీసీ నాయకత్వం, ఈ నాయకత్వమే టీజీపీకేఎస్ చేసింది. దానికోసం మేము సమ్మె నోటీస్ ఇస్తామని మొన్న అన్నాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం మిగతా సమస్యల మీద సమ్మె నోటీస్ ఇస్తాం. సింగరేణి కంపెనీలో ఎప్పుడు కూడా ఐక్య పోరాటాలు ఫెయిల్ కాలే, ఇండివిజువల్ పోరాటాలు ఫెయిల్ అయినాయి. ఐక్య పోరాటాలు ఇస్తే ప్రతి కార్మికుడు సమ్మెలు ఉంటే ఇంట్లోనే ఉంటాడు. సమ్మె సక్సెస్ చేసిన సమస్యలు పరిష్కారమైనవి. మొన్న దాకా సింగరేణి మేనేజ్మెంట్ దగ్గర రాని వాళ్ళ ఏటీసీ వాళ్ళకు, ఐఎన్టీసీ వాళ్ళకు ఏదో పైరువీలు వినలే. అప్పుడు రియాజ్ అన్న రావాలి, మనం అందరం కలుస్తాం. జనక్ ప్రసాద్ ఫోన్ చేసిండు 3 సార్లు, సీతారామయ్య నాకు 2 సార్లు ఫోన్ చేసిండు. మనం అందరం కలుస్తామన్నాం. కలుస్తామని మాట్లాడిన తర్వాత డిసిజన్ తీసుకున్నాం, అందరం కలిసి పోరాటం చేద్దాం భయ్, అన్ని సంఘాలు కలిసి చేద్దాం. టీజీపీకేఎస్ కూడా వచ్చింది అన్నప్పుడు ఓకే అన్నారు. మళ్ళీ మాతోటి మాట్లాడి రియాజ్ అన్నతో మాట్లాడి హెచ్ఎంఎస్ కలిసిండ్రు. ఏదో అయితే పోతుందని వాళ్ళకి ఇద్దరు పిలిచి కుర్చీలలో కూర్చోబెట్టి చాక్లెట్లు, బిస్కెట్లు, వాళ్ళు ఇచ్చే చాక్లెట్ బిస్కెట్లే, ఇంకేం లేవు. దానికి లొంగిపోయి అంతా అయిపోయింది, అన్ని ఒప్పుకున్నారు అన్నారు. అన్ని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నిన్న స్ట్రైక్ నోటీస్ ఎందుకు ఇచ్చినావు? శకుని పాత్ర పోషించిన గెలిచిన సంఘాలు. శకుని పాత్ర విడదీసి నేను చెప్పాను. శకుని అంటే చాలా మంది తెలుసు శకుని ఎవరు అన్నది. అటువంటి పరిస్థితి సింగరేణి దాపరమైంది. భయపడి బతుకుతున్న కార్మికులను ధైర్యం చెప్పడానికే కవితక్క గారిని తీసుకొచ్చాం. ధైర్యం చెప్తున్నాం, భయపడకండి. భయపడి బతుకుతున్న కార్మికులకు ధైర్యం చెప్పి పోరాటం వైపు తీసుకుపోదాం. సింగరేణిని దక్కించుకున్నాం. బాయిలు బంద్ కాకుండా ఆపుదాం. ఓపెన్ కాస్ట్ బంద్ చేయిస్తాం. ఒకటే మా నినాదం ఉన్నది. ఎక్కడో కాదు, బీజేపీ ప్రభుత్వం మనకు బ్లాక్లు ఇస్తలేదు, కాంగ్రెస్ అడుగుతలేదు. కనీసం మనమన్నా డిమాండ్ చేసి బొగ్గు బాయిలర్ సాఫ్ట్ గా ఏంటి. మనిషి ఒక మైన్ ఉంటే 3000 మంది పనిచేస్తారు. సింగరేణి ఒకటి భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే బొగ్గు పరిశ్రమలో ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఓన్లీ ఎడ్యుకేటెడ్ కావాలంటే స్టాట్యూటరీ పోస్టులనే, సూపర్వైజర్ పోస్టులనే, కష్టజీవులతోనే మన చేతులే గుణపాలుగా పనిచేస్తాం. ఇవాళ ఆడపిల్లలు ఇంట్లో బాత్రూమ్ పోతే బకెట్ నీళ్లు కూడా తీసుకోపోలే వీళ్ళు. అవ్వ తీసుకొచ్చి పెట్టేది ఇవాళ బండలతో కొట్టిస్తారు, లేపిస్తారు. సిగ్గు శరం ఉండాలి. మీ బిడ్డలు కూడా ఇదే గతి పడుతుంది. నువ్వు చచ్చిపోతే నీ కొడుకులకు ఇస్తారు, బిడ్డలకు ఇస్తారు. మీ బిడ్డలు కూడా ఇట్లానే చేస్తావా? యూనిఫామ్ వేసుకోరాలి. ఈ బూట్లు, ఈ కిలో బూట్లు మీకు అవసరం లేదు. లేడీస్ కు వేరే బూట్లు ఇవ్వాలి. ఆ బూట్లు కూడా అండర్ గ్రౌండ్ లో దిగే బూట్లు ఇచ్చింది. అంటే రేపు మాపో మళ్ళీ అండర్ గ్రౌండ్ తిప్పడానికి. మొన్న ఏటీసీ నాయకత్వం అండర్ గ్రౌండ్ అని ఇప్పించింది. ఎట్లా ఇస్తారని మేము క్వశ్చన్ చేసినాం. చేసిన తర్వాతనే మహిళలకు అండర్ గ్రౌండ్ తీసేసి సర్ఫేస్ అని ఇచ్చింది. అవునా కదా మేడం? అండర్ గ్రౌండ్ ఇచ్చిన కొందరికి ముందు సర్ఫేస్ ఇచ్చేది. అండర్ గ్రౌండ్ మజ్దూర్, అండర్ గ్రౌండ్ బదిలీ వర్కర్ అని ఇచ్చారు. లేడీస్ కు మైండ్ లో దింపే అవకాశమే లేదు, అధికారమే లేదు. ఓన్లీ సూపర్వైజర్కి. పార్లమెంట్ లో మేడం గారు ఉన్నప్పుడు ఆర్పీ చేసిన పార్లమెంట్ లో మా పిల్లలందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ సింగరేణి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు? ఎంత దారుణం అంటే గెలిచిన సంఘాలు ఏం చేసినాయి? నోటిఫికేషన్ వస్తే మెన్స్ ఓన్లీ, వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మెన్స్ ఓన్లీ, వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మెన్స్ ఓన్లీ. ఇటువంటి చేస్తే నేను మాట్లాడిన బిడ్డలు చదువుకొని ఉన్నారు, మా కార్మికుల బిడ్డలు. అదే ఎన్టీపీసీ పోనా నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వని. సింగరేణి ఇంత పెద్ద 1,00,000 మంది పనిచేసే కంపెనీ, దాదాపు 5,000 మంది క్లారికల్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి మనకు. 24వ నోటిఫికేషన్ ఇచ్చిన 24 సంవత్సరం ఇంతవరకు ఎందుకు పనిచేస్తున్నారు అంటే బేరం కుదరలే. బేరం కుదిరితే 10 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే అది నోటిఫికేషన్ అయ్యింది. కనుక నేను ఎక్కువ మాట్లాడినా మేడం, ఆవేదనతో మాట్లాడినా. ఇక్కడ రాగానే నాకు మండింది. ఎందుకంటే ఆ ఇంజనీర్ అంటే మీకు మాస్టర్ కార్డ్ చేద్దాం, ఎవరు రావద్దు. ఎట్లా కష్టం చేస్తుంది సార్? ఈ టైం అన్నది మా టైం ఇది. మేము 8 గంటలే మా అగ్రిమెంట్. 8 గంటలు మీ దగ్గర ఉంటే 8 గంటలు, గంటకు 5 నిమిషాలు మీకు రెస్ట్ ఇవ్వాలి. అది కానూన్లో ఉంది, చట్టంలో ఉంది.
కంటిన్యూగా మిషన్ కాదు, కంటిన్యూ 8 గంటలు చేసుడు కాదు. అందుకే మేమందరం మాట్లాడి ఐఏలో డిస్కషన్ అనేది 15 నిమిషాలు సర్వేలో చేసిన వాళ్ళకు 5-15 2 గంటలు పని చేసిన వాళ్ళు 15 నిమిషాలు టీ టైం, దాని రెస్ట్ అంటే ఇంటర్వెల్ అంటారు. దాని తర్వాత లంచ్ టైం 45 నిమిషాలు. దీన్ని కూడా మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సరే, నేను వెనకకెళ్ళి ఎవరు కూర్చున్నాను మాట్లాడుకొని. కనుక మేడం, మీరు పాలసీల మీద మాట్లాడండి, గ్రౌండ్ వర్క్ మేము చేస్తాం, పాలసీ మీద చేయండి. సింగర్ సంగతి చూద్దాం, గుర్తు గెలిచిన సంఘాల జాతకం బట్ట పెడదాం, వాళ్ళు ఏం పని చేసిన 2 రోజులు. తర్వాత ఈ పాలసీల రకరకాల వేధింపుల గురించి, ఆ వేధింపులకు వ్యతిరేకంగా ఇవాళ కొత్త కానూన్ వచ్చింది. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ మీరు డేర్ చేసి మిమ్మల్ని సతాయించడం నాకు చెప్తే, హెచ్ఎంఎస్ చెప్తే మేము కేసు ఫైల్ చేస్తాం. పాత అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ రూల్ ప్రకారంగా చేయాలి. కొత్త కానూన్లో ఏమొచ్చిందంటే, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ మీద కంప్లైంట్ ఇస్తే ఏల్సి 50,000 రూపాయలు ఫైన్ వేస్తాడు. 50,000 నుండి 50 లక్షల దాకా ఫైన్ చేసే పవర్స్ ఇప్పుడు వచ్చినాయి. అందుకే RK7 మైండ్లో మా కామ్రేడ్ తీసి ఎక్కడ పడేస్తే మళ్ళీ నోటీస్ ఇప్పించి సేమ్ ప్లేస్లో ఇప్పించాం. అందుకే ఆపదలు ఉన్న కార్మికులకు మేము ఆదుకుంటాం, మీకు అందుబాటులో ఉంటాం. రాత్రి 12 గంటలకు కూడా ఎవరికి ఫోన్ చేయండి, సీతారామ గారు ఫోన్ చేయండి, ఫోన్ లేపడు. జనక్ ప్రాసెస్ ఫోన్ చేసి ఫోనే రాదు. ఇవాళ కొత్తగా వచ్చింది వాయిస్ మెసేజ్ పంపండి అని వచ్చింది, అది వాడుకోండి. రియాజ్ అహ్మద్ కానీ మా హెచ్ఎంఎస్ కార్యకర్త 1 గంటకు ఫోన్ చేసినా లేపి మాట్లాడతాం. నేను ఒక్కనే కాదు, ఫోన్ రాగానే నేను సైలెంట్ ఉన్నా మా ఆవిడ ఫోన్ వచ్చింది లేపు అంటది. మా కుటుంబంలోనే మా కార్యకర్తలు కూడా అదే విధంగా ఉన్నారు. కనుక 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. మీరు మమ్మల్ని ఆదుకోండి, మిమ్మల్ని మా కడుపులో పేకుల్లాగా పెట్టుకొని కాపాడుకుంటాం. ఎవరి మీద జరగకుండా, ఎవరికి ఏం నష్టం జరగకుండా చూస్తాం. కనుక ఇప్పుడు ఎక్కువైంది, మేడం గారు క్షమించాలి, మీ వాయిస్ అవసరం ఉంది. తెలంగాణ రక్షణ సేన సింగర్ని సాధించుకున్నాం. సింగరేణికి రక్షణ లేదు, సింగరేణి కార్మికులకు రక్షణ లేదు, భరోసా లేదు, ప్రతిపక్షం లేదు. ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కవితక్క గారు రంగంలో దిగిన ఆడబిడ్డ పార్టీ. ఆడబిడ్డ ఇంతవరకు ఎవరు పెట్టలే. ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన కోల్బెల్టే, ఎక్కడ ఏమన్నా కానీ కోల్బెల్ట్ అయితే మేము భరోసా ఇస్తున్నాం. మేడం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు ముఖ్యమంత్రి కావాలి, కొత్త బాయిలు తీసుకురావాలి. జై తెలంగాణ, జై సింగరేణి. అందరికీ నమస్కారం. వర్క్షాప్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. టైం తీసుకొని మా అందరితో మాట్లాడడానికి మీరు వచ్చినందుకు. కాకపోతే మీకు నాకు లొల్లి అవుతుంది, ఎందుకంటే జై తెలంగాణ అంటే ఎవరు చేయలేవడతలేదు, కనీసం జై సింగరేణి అంటే కూడా ఎవరు చేయలేవడతలేదు. ఒక్కసారి జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ. జై హెచ్ఎంఎస్. అందరికీ నమస్కారం. మళ్ళీ ప్రత్యేకంగా మేము ఆలోచించేది ఒకటే, సింగరేణి బతికుంటే, సింగరేణిలో కంటిన్యూస్గా అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటే, ఎక్కువ మంది మ్యాన్ పవర్ వచ్చినట్టయితేనే ఈ ఏరియా మొత్తానికి కూడా సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా సింగరేణి మీద బతుకుతుంది. కానీ రోజు రోజుకి అండర్ గ్రౌండ్ మైన్లు బంద్ చేయాలి, ఓపెన్ కాస్ట్ల మైన్లు పెంచుకోవాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మన హక్కులు అనేటటువంటి కాపాడబడవు. కాంట్రాక్ట్ లేబర్స్, ఇప్పుడు మీ దగ్గరే పర్మనెంట్ వర్కర్స్కి కాంట్రాక్ట్ లేబర్కి ఎంత తేడా ఉందో చూడండి. సో సింగరేణి ఉండి సింగరేణి టేకప్ చేసినప్పుడు పర్మనెంట్ వర్కర్స్కి ఉండే ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, 10,000 12,000 అది కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తారు, 2-3 నెలలు లేట్గా ఇస్తారు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా సింగరేణి అంతా కూడా ఫస్ట్ కాపాడుకుంటే, అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేసుకుంటే, మ్యాన్ పవర్ పెంచుకుంటే ఈ ఏరియా అంతా కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ ఏరియా అంతా కూడా మంచిగా నడుస్తుంది అనేది మా ప్రధానమైన ఉద్దేశం. దానికోసము ఎప్పుడైనా కొట్లాడినాం. తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో కూడా సింగరేణిలో ప్రైవేటైజ్ చేయాలంటే ఆనాడు గట్టిగా చెప్పినాం, ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ వాళ్ళు టెండర్ వేయొద్దని చెప్పినాం. చెప్తే చాలా మైండ్లకు కూడా టెండర్ వేయకుండా ఇప్పటివరకు కాపాడుకున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రైవేటైజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ట్రై చేసినప్పుడు కూడా మీరు ఈ ఏరియాలో ఎవరు టెండర్ వేయొద్దని చెప్తే చాలా మైన్స్ కాపాడుకున్నాం. కానీ 1-2 మైన్స్కి MDOలు ఇచ్చేసి ప్రైవేటైజ్ చేసి ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున దాన్ని టేకప్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో ఫండమెంటలీ మేము ఢిల్లీతో కొట్లాడతాం, హైదరాబాద్లో పాలసీ చేసే వాళ్ళతో కొట్లాడతాం, ప్రైవేట్ కాకుండా మేము చూసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఇందాకటి దాకా రియాజ్ అన్న చెప్పినట్టు ఫస్ట్ కార్మిక చట్టాలు దయచేసి చదువుకోండి, ముఖ్యంగా ఆడబిడ్డలు. ఎందుకంటే చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి, చాలా రైట్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్, ఆ ప్రొటెక్షన్స్ మీరు చదువుకొని కొట్లాడి నిలబడినప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి దయచేసి కార్మిక చట్టాలు చదువుకోండి. ఇప్పుడు బీజేపీ వచ్చినాక 27 కార్మిక చట్టాలన్నింటినీ కూడా కుదించి ఓన్లీ 4 చట్టాలు చేసిండ్రు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నామంటే
ఆ 4 చట్టాలని మీరు అమలు చేయొద్దు. ఎందుకంటే ఆ 4 కూడా ప్రజా వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ బెంగాల్లో తీర్మానం చేసిర్రు అసెంబ్లీలో మేము ఆ చట్టాలు అమలు చేయమని, కేరళలో తీర్మానం చేసిండ్రు, తమిళనాడులో తీర్మానం చేసిండ్రు. అట్లనే మన తెలంగాణలో కూడా ఆ కార్మిక చట్టాలు మేము అమలు చేయమని తీర్మానం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారితో కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కార్మికులకు రైట్స్ ఉండవు, యూనియన్స్ ఉండవు, మీ తరఫున నిలబడి మాట్లాడే వాళ్ళు ఉండరు. కాబట్టి అవి ఎట్టి పరిస్థితులలో తేవద్దని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలు, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి, వెల్ఫేర్